అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్లు 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్ఆర్ కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండటంతో ఇది అవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. గత నెల 20న అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరిగింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించారు. 2 చోట్ల చేపల చెరువులు, 1 చోట గోధుమలు, మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్ట్ కు సివిల్ వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్లు ఖర్చవుతోందని అంచనా. నిర్మాణంలో వినియోగించే సిమెంట్, స్టీల్, బిటుమిన్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ తదితరులకు సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 1156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15,154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని పేర్కొంది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తీర్ణకు వీలుంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని సూచించింది. విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండటంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదంది. రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని పేర్కొంది. అంటే కాజా నుంచి ఓఆర్ఆర్ కు 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజా కూడలి వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ ను నిర్మించాలని కమిటీ సూచించింది.